వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ ఎనర్జీ, వావ్, అద్భుతం. అండ్ మీ పేర్లు, విశేషాలు, మీ గురించి అన్ని చక్కగా మాట్లాడుకుందాం మనం ఇవాళ. అండ్ మీ తెలివితేటలు అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. సో ఆల్ ఫ్రమ్ సేమ్ కాలేజ్? కాలేజా? నేనా? యూత్ లో ఉంటుంది జోరు, నదిలో ఉంటుంది నీరు, దేవదాసుని వదిలేసింది పారు, ఎక్స్ప్రెస్ రాజాలో మీ జోష్కి నా జోహారు. ఏదో అంతా మీ దీవెనలతో అలా నడుస్తుంది అంతే. ఓకే, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. అసలు నిన్ను బయట చూసిన దానికంటే ఇక్కడే బాగున్నావు తెలుసా నువ్వు. అసలు బయట చూడటం ఏంటి, ఇక్కడ చూడటం ఏంటి? నార్మల్ గా బయట వితౌట్ మేకప్, ఇన్ ద షో, అవుట్ సైడ్ ద షో, విత్ మేకప్, వితౌట్ మేకప్. అసలు నీ బుగ్గలు ఏమున్నాయి తెలుసా? అసలు ఏదో అలా ఇంత అందంగా ఉంటావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అనుకుంటా నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఎక్కువగా ఉంది లేడీస్ లో. క్రీమ్ సాల్ట్ బిస్కెట్ ఇదైతే డైరెక్ట్ గా క్రీమ్ కూడా కాదు, బట్ సో స్వీట్. థ్యాంక్ యూ. నిజం కాకపోయినా వినడానికి బాగున్నాయి, ఇలాంటివన్నీ బాగుంటాయి. అయ్యో, ఇదంతా నిజం అనుకున్నావా? అసలు అనుకోను నేను. వెరీ గుడ్. అందుకే నువ్వు ప్రదీప్ అయ్యావు. ఏదో షోకి వచ్చాం కదా, ఫార్మాలిటీ కోసం బాగోదు, అందుకనే చెప్పాను. మన సెల్ఫ్ బడ్జెట్ ఆ మాత్రం పెట్టుకోకపోతే ఎలా? ఎత్తారు కదా కనీసం. బయట ఎవరు చెప్పక అస్సలు. మీకు ఇప్పుడు ఎక్స్ ఫుల్ ఫామ్ కావాలా? ఇది అందులో లేదా? ఎక్స్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మా కాలేజ్ లో చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా చాలా. హౌ డాన్సింగ్, సింగింగ్, అన్ని అన్ని మా ఎక్స్ట్రా కరిక్యులర్ పేరుంటాయి అమ్మా. చిట్స్ పెట్టడం, అక్కడి నుంచి మొదలెట్టుకుని క్యాంటీన్ లో కూర్చోవడం, అమ్మాయిలు పెట్టడం, గోడలు దూకడం, పక్కోళ్ళందరినీ వీటి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే అమ్మాయిలు మాకంటే ముందు బంకొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. మేము కనీసం బస్సు కాలేజ్ దాకా వెళ్ళేవాళ్ళు, బస్సు కూడా ఎక్కేవాళ్ళు కాదు. ఆ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేటప్పటికి రోహిత్ రాహుల్ బైక్. రే మా కాలేజీలో ఎవడెవడో వేసి వెళ్ళిపోతున్నాడు. సో మరి నాతో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ట్రై చేయరో మరి నా అదృష్టమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు నేనే ఫస్ట్ ఉంటా. దట్ ఈస్ మేగా. గొర్రెలతో కాకుండా గొర్రెల కాపర్లా ఉండాలి. అలాగే వచ్చి నీకు అర్థం కాలేదా? గొర్రెల్లా కలిసిపోకుండా గొర్రె కాపరిలాగా ముందు ఉండాలి ఎప్పుడు. కాపరి నో కాపరి ఏంటబ్బయ్యా ఏజ్ వస్తున్న కొద్ది వేదాంతాలు వస్తాయి. పీఫర్. నమస్తే అన్న. నమస్తే. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్స్ అన్న. అన్న షోలో చూసి నేను చాలా బాధపడ్డాను అన్న మిమ్మల్ని, ఇంత అందంగా ఎలా ఉంటారా అని. కానీ ఇది వచ్చినా చూస్తే మీరు నేను సేమ్ ఉన్నావు అన్న. నువ్వు నవ్వితే నాకంటే బెటర్ నువ్వు తెలుసా నీకు ఆ విషయం. ట్విన్స్ అనుకుంటా అన్న. నవ్వుతూనే ఉండాలగా. థ్యాంక్స్ అన్న. నైస్ స్మైల్. పీ ఫర్ పవర్ రేంజర్స్ అన్న. వాళ్ళెవరు మన ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్? ప్రతి అమ్మాయి నన్ను చూసి పవర్ రేంజర్ లో అంత ఎనర్జీ ఉంది అంటున్నారు అన్న. అలా పైకి ఎత్తేస్తున్నారు నన్ను. మామూలు కిందకి రావట్లేదు. దాంట్లో ఏముంది అర్థం అవట్లేదు అన్న నాకు. అమ్మాయి కూడా నేను పైన ఉన్నా అన్న. ఆల్రెడీ పైన ఉన్నారు. అవునన్నా. ఓకే, సో పీ ఫర్ పవర్ రేంజర్స్. అవునన్నా. ఇలా ఇలాను సూపర్ మ్యాన్ అన్న. ఎగిరి దూకి ఇక్కడ ముందుకు దూకిలా. అయ్యా అమ్మాయిలు పడిపోతారా అన్న. అమ్మాయిలు పడిపోతారా అన్న. ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. ఆర్ ఫర్ రికార్డ్ రాణి. మైక్ మరి? ఎస్ సార్. మైక్ కూడా వాడాలి. కాలేజ్ లో రికార్డ్ రాయాలన్నా నేనే. నోటీస్ బోర్డ్ లో ప్రతిసారి నా పేరే. ఏం లేదమ్మా, ఇది ఈ చేయి కూడా నీదే అనుకుని భావించు. చెప్పమ్మా. రికార్డ్ రాణి. కాలేజ్ లో రికార్డ్ రాయాలన్నా మైక్ ఆన్ చేయరా. రికార్డ్ రాణి. కాలేజ్ లో రికార్డ్ రాయాలన్నా నేనే. నోటీస్ బోర్డ్ లో ప్రతిసారి నా పేరే. తర్వాత ఏమైంది? మీ దగ్గర ఉంటే మర్చిపోయాను.
అది సంగతి. పా సూపర్, ఏం చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఆ వెనకాల ఎవరో డిక్కడి ఉన్నాడు మధ్యలో. రాజా ఏ కాలేజ్? ఎలక్ట్రికల్, ఈసీ, మెకానికల్. ఏం చదువుతున్నాను? జనప్రియ స్కూల్. జనప్రియ నీ పేరు? స్కూల్ పేరు జనప్రియ. ఓ వెరీ గుడ్. నీ పేరు? గణేష్. ఓకే గణేష్, ఏ క్లాస్? 8th. ఫస్ట్ టైం ఏంట్రా డౌట్ లో ఉన్నావు? సర్లే 10th వచ్చేప్పటికి అలవాటు అవుతులే. వెరీ గుడ్. ఎవరితో వచ్చావు? అక్కతోనా? కాగాదరా, దానికి ముందు ఆ కూడా ఉంటది. అక్కతో. ఎవరితో? అక్కదో. కథో కథో కాదురా, అక్కతో. ఏది అక్కేది? ఓ వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. తమ్ముడిని తీసుకుని వచ్చారు. సేఫ్టీయా, సెక్యూరిటీయా, ఎంటర్టైన్మెంటా? వాడికి మీరంటే చాలా ఇష్టం, చూస్తా అంటే తీసుకొచ్చా. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి బామ్మర్ది విశేషాలు? సో బాగా చదువుతావు. ఇంకేమి ఇష్టం నీకు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? కల్చరల్స్ ఎవరు పార్టిసిపేట్ చేస్తుంటావు? డాన్స్ ఇష్టం. ఇంకా స్పోర్ట్స్? క్రికెటా? వావ్, క్రికెట్ లో ఏంటి? బ్యాట్స్మెన్, బౌలర్? బౌలింగ్. నాకు ఎంపైరింగ్ చాలా ఇష్టం. నేను ఎంపైరింగ్. ఈ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. అందరు ప్రదీప్ అంటే బాలనికో నిక్ నేమ్ పెట్టనా? వామ్మో. పెట్టనా? పంగల్ రాజు. నేను ఇది ఎందుకు పెట్టానో షో ఎండింగ్ లోపు నీకు తెలిసిపోతారులే. వామ్మో, ఏమైనా కథ ఇచ్చారయ్యా అనుకున్నా. ఓకే, ఈ ఫర్ ఎవర్ గ్రీన్. అక్కడ ఇంగ్లాండ్ లో ఎలిజబెత్ ఎవర్ గ్రీన్ అయితే ఇక్కడ ఇండియాలో ఈ గౌతమి ఎవర్ గ్రీన్ క్వీన్. మరి అక్కడ ఆవిడ ముసలావిడ కదా, కానీ ఎవర్ గ్రీనే కదా. ఎలిజబెత్ పెరిగిపోతా ఉంది 1 2 3 4 5, కానీ ఎలిజబెత్ పేరా? ఆవిడ ఏజ్ తో పెరుగుతుంది, తరతరాల నుంచి అలా వస్తుంది. బట్ డెఫినెట్లీ యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎలిజబెత్. హాయ్ బాయ్, హలో. ఎస్ ఫర్ సూపర్ స్టార్. కాలేజ్కి వెళ్ళేటప్పుడు బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు అందరు నన్ను ఒక సూపర్ స్టార్ లాగా ట్రీట్ చేస్తారు. అదేంటో అవన్నీ చూస్తే నాకు నిజంగా సూపర్ స్టార్ అయిపోతానేమో భయం వేస్తుంది. వాళ్ళు ఒకసారి డాక్టర్ చూపించు నువ్వు అసలు అలాంటి. ఏం చేస్తుంటారు? బీటెక్ భయ. ఆహా, దానికి కాదు, ఎందుకు సూపర్ స్టార్ అని. నువ్వు ఏం బీటెక్ చేస్తేనే సూపర్ స్టార్, అది వేరే విషయం అనుకో. అసలు ఎందుకు అనిపించింది అలా? వాళ్ళకి అనిపించింది అలా అంటున్నారు. ఎక్స్ట్రాగా ఏం చేస్తుంటా అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ టాపర్? నువ్వు అది తెలుసు నాకు. ఆబ్వియస్లీ అది మినిమం ఉంటుంది అనుకో. మినిమం అది అంటే అతి ఎక్కువ సబ్జెక్టులు మిగిలిపోయింది నీకే అనుకుంటా. కింద నుంచి టాపర్ మనమే కదా ఆబ్వియస్లీ. ఏ బ్రాంచ్? సిఎస్సి. అప్పుడు నిన్ను కాపాడు కాక. ఫైనల్ ఇయరా? అవునండి. వెరీ గుడ్, అయిపోతులే 2 3 years లో. ఇంకో ఎస్ ఫర్ హాయ్ డార్లింగ్. అది ఎలా ఉన్నారు? సూపర్ చెప్పారు. భలే చెప్పలేదా? చెప్పలేదు ఇంకా నేను. సో ఎస్ అంటే సాలిడ్ బిస్కెట్. ఇప్పుడు వరకు విన్నర్ గా ఎవరికి వాళ్ళు డప్పు కొట్టేసుకున్నారు బాగా. వాళ్ళు కొట్ల నాకు బిస్కెట్లు వేసారు అంతే వాళ్ళు. ఎవరైనా జనరల్ గా బిస్కెట్లు కొనుక్కొని తింటారు, కానీ వీళ్ళు వేసుకొని ఎదురోళ్ళకి వేస్తారు. అవును, అదొక టాలెంట్ తెలుసా, అదొక ఆర్ట్. కానీ దేనికి పనికొస్తుంది భయ్యా? ఎందుకు నేను రోజు ఇట్లా అందరికి. ఇదిగో బామ్మర్ది నువ్వేంది ఆజ్మా. థ్యాంక్ యూ. ఇలా చాలా సందర్భాల్లో బిస్కెట్లు వేయాలి, తప్పదు, లేదా వర్కౌట్ అవ్వు, పనులు అవ్వు. సో మీరు కూడా అంటే ఏ సందర్భాల్లో ఎవరైనా చూసా ఇడికి బిస్కెట్ వేద్దాం అని ఎప్పుడు అనుకుంటారు? హలో ప్రదీప్, ఐఎమ్ నిఖిత. మామూలుగా ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్తారు కదా పెళ్లి కొడుకులు, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇదే నా ఫస్ట్ పెళ్లి చూపు అన్నప్పుడు అది చూడగానే తెలిసిపోద్ది తెలుసా ఎన్నోదో. అది చాలా ప్రిపేర్డ్ అయి ఉంటారు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా. నాకా
లేదా అమ్మాయికి అలా ఈ పాటికి అయిపోయేది కదా పెళ్లి చూపులు అయితే. అక్కడ దాకా కూడా అంటే అదే పారిపోతున్నారు వాళ్ళంతా. ఎందుకు భయం అమ్మాయిలంటే? నాకు కాదు, వాళ్ళు భయపడుతున్నారు కాదు. చేసుకుందా అంటే బిజీ ఉంది, కాజల్ ఇస్ బిజీ, సో అండ్ రక్కు ఇస్ ఆల్సో బిజీ. మరి కొత్తగా ఇంకెవరు రావట్లేదా? కొత్తగా ఎవరు రావట్లేదా? కొత్త హీరోయిన్లు పరిచయం అయితే నివేతా థామస్, హాలీవుడ్ వాళ్ళు కూడా కవర్ చేస్తారు. బాలీవుడ్ హాలీవుడ్ వద్దమ్మా, లాంగ్వేజ్ ప్రాబ్లం. మళ్ళీ మా ఇంట్లో మా మమ్మీ అంటే ఆవిడ కొట్టుకుంటున్నప్పుడు అర్థం కాదు, తిట్టుకుంటుంటే చపాతీ పిండి నేను వస్తామన్నాను కదా, కాజల్ అగర్వాల్ మా మమ్మీ కొట్టుకుంటుంటే బాగోదు కదా. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాను నేను, అంతే. అడిగానని చెప్పు మా అందరినీ. అక్కడ ఇక్కడ చూడటం రియల్ బిస్కెట్ ఇప్పుడే చూపిస్తాను చూడు. ఇప్పుడు నేను ఒక మాట అంట, రెస్పాన్స్ రాకపోతే అప్పుడు అడుగు. గర్ల్స్ అందరు మేకప్ లేకుండా ఈ షోకి వచ్చారు. They're all natural beauties. Natural biscuit. పిచ్చివాడా, నేను వేసిన బిస్కెట్ ఇప్పుడు నువ్వు వేసింది కాదు. పక్కన టిఫిన్ బాక్స్ కావాలంటే బిస్కెట్ కంపల్సరీ వేయాలి. ఎలా అంటే మీ మమ్మీ చేసిన ఫుడ్ చాలా బాగుంటది, ఇవాళ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, ఆ రోజు వాళ్ళ పక్కింటి వాళ్ళు బాక్స్ తెచ్చుకోవాలంటాడు. లంచ్ బాక్స్ అంటే ప్రతి పీరియడ్ అంటే మార్నింగ్ తినగలుగుతారు, ఎవ్రీ పీరియడ్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఫ్రెండ్ ది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ క్యాంటీన్ బయట ఫుడ్ తింటారు, మన హోమ్ ఫుడ్ తినాలి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో పాపం క్యారేజీలు కట్టిస్తున్నాను, నువ్వేమో ఇంటికి ఇలా వస్తున్నావు, ఏమవుతుందమ్మా, తింటున్నావా లేదా? హాయ్ ప్రదీప్. హాయ్ బ్రదర్. అసలు నిన్ను నిజంగా చూస్తుంటే నాంత అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అసలు నీ అందానికి టిప్స్ ఏంటన్నా? డైలీ స్నానం చేస్తా భయ్యా, అదేం లేదు, హ్యాపీగా ఉండు, మన ఏం పోయింది అన్నట్టు ఉండు, ఏం కాదు, అంతే. ఇట్స్ ఆల్ ఇంటర్నల్ బ్యూటీ, అంతే. నాకు నేనే వేసుకున్నా బిస్కెట్, కూర్చో. హాయ్ బావా. ఎవ్రీ డే మా పాకెట్ మనీ కావాలంటే డాడీకి బిస్కెట్స్ వేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ నీకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక 5,000 కావాలి పాకెట్ మనీ. లైక్ ఇప్పుడు మా డాడీది బోల్డ్ హెడ్ అనుకో, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అని చెప్పి పాకెట్ మనీ తీసుకుంటా. అంత అమ్మాయి కూడా ఆయన. Sometimes it happens. మాక్సిమం రీజన్స్ ఏం చెప్తారు మీరు పాకెట్ మనీ కోసం? ఈ రోజు బంక్ కొడదాం అనుకున్నారు, ఆ గ్యాంగ్ అంతా ఒక్క పార్లర్కో ఎక్కడికో పార్టీకో బయటకో ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు బంక్ కొట్టి. సో అందరూ డచ్చింగ్, మినిమం డచ్చింగ్ ఇంత 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 అనుకుని వెళ్దాం అనుకున్నారు. ఏం చెప్తావు ఇంట్లో? ప్రాజెక్ట్స్ కోసం, కోచింగ్స్ కోసం అని. ప్రాజెక్ట్స్, కోచింగ్స్ అన్నుంటే ఏంటి అని మనం చెప్తేనే కదా ఎక్కువ ఇస్తారు. అవును, అంటే పాపం వాళ్ళకి తెలిసిస్తారా తెలియకిస్తారా నాకు అస్సలు తెలియదు తెలుసు ఆ విషయం. నేను పిపెట్ బ్యూరో ఫీజు అనేవాడు, అదేం ఫీజు అంటే ల్యాబ్ లో అదొక ఫీజు డాడీ అనేవాడు. బుక్కులు కొనాలి, అది ఎస్ చాంద్ బుక్ లో అవి కొన్ని బుక్స్ ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి అనమాట. ఫ్రెష్ గా ఈ షాప్ నుంచి కొని తీసుకెళ్ళి మళ్ళీ కోటిలో ఇచ్చాను. తర్వాత అర్థమైంది మా డాడీ, నేనే వచ్చి కొంటాను ఆ బుక్స్ అన్నారు. ఓ మై గాడ్ అనుకుని వాడి దగ్గర కొన్న తర్వాత మా డాడీ కారుకి వెళ్ళిపోగానే మళ్ళీ అంకుల్ ఇలాంటి కనకారాలు చేసినప్పుడు ఆ పాటలు పెట్టకండి అయ్యా. హాయ్ బ్రో, దిస్ ఇస్ పండు. పండు, మన ఫ్రెండ్స్ వాళ్ళ సెల్ఫీ డబ్బా వాళ్ళే కొట్టుకున్నప్పుడు ఆపరాని బిస్కెట్స్ అంటాం. వాళ్ళదే ఇప్పుడు నేను చేస్తున్నట్టు అంతే సేమ్. పండు అని ఎందుకు వచ్చింది నీకు పేరు? నిక్ నేమ్. అదే ఇప్పుడు మామూలుగా అంటే పండు అని ఎందుకు పెట్టారు నీకు? మా పేరెంట్స్ పెట్టారు, మా మమ్మీ డాడీ. ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తా నాకు. అరే పండు, తిను మా స్టాఫ్. సో తినకి నేను పండు అని పేరు పెట్టానంటే ఒక అర్థం. ముద్దుగా నేను పెట్టుకున్న పేరు పండు. ఇప్పుడు చెప్పు, ఓకేనన్న, మళ్ళీ కలుసు. టిఫిన్ తిను నాన్న. సో అలా పెట్ట. ఒరిజినల్ నేమ్ ఏంటి? స్వామినాథ్ గన్నెపాక. పండే కరెక్ట్, బాగుంది. నా ఫ్రెండ్ ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టకుండా పాస్ అయినా అన్నప్పుడు బిస్కెట్. చిట్లు పెట్టకుండా పాస్ అయిందా? భూప్రపంచంలో అలాంటి స్టూడెంట్ ఉంటాడా? ఇంకా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఏంటి చిట్టు పెట్టకుండా పాస్ అయిన నాలాంటి స్టూడెంట్స్ ఇంకా ఉన్నారా? ఐ
కాంట్ బిలీవ్ ఇట్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఎస్, యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఒక పాట పాడతారా? నాకు పాటలు ట్రై చేద్దాం. నాకేమైనా వచ్చేటి, నేను చేయట్లే రోజు అలా సరదాగా, మనోళ్ళేగా అంతా. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. ఇది థ్యాంక్ యూ. నార్మల్ గా కాలేజ్ ఎందుకు రాలే అని హెచ్ఓడి అడిగితే మా బామ్మ పెద్ద వంశీ అయిందని చెప్తాను. రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయి చాలా తోపు తురుము అన్నప్పుడు బిస్కెట్ అన్నాడు. ఎవరంటున్నారు ఆ విషయం? పేరెంట్స్. మరి ఏం చేస్తారు, తప్పదు కదా. నేను నిన్ను చూడగానే తెలిసిపోద్ది, అందుకని వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి. మీకు ఇళ్లలో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అడిగే వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళు, మా మా అబ్బాయి చాలా బాగా డాన్స్ చేశారు, డాన్స్ చూపించి అంకుల్కి, ఇదేమైనా ఆడిషన్స్ కి వచ్చాను నేనండి. ఇంటికి చుట్టాలు అంటే వాళ్ళు వస్తే ఒకటే ఏంటంటే పాపం చుట్టాలు మా ఇంటికి సమోసాలు స్వీట్లు వస్తాయి ఆ రోజు. అంటే వాళ్ళు వస్తారు, తెప్పిస్తారు, కూల్ డ్రింకులు అవన్నీ వస్తాయి అనమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తారు. నైస్ హెయిర్ స్టైల్, నైస్ డ్రెస్సింగ్. థ్యాంక్స్ బ్రో. ఫాదరు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడనంటే బిస్కెట్ అనుకుంటాం. మన ఫాదరు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడనంటే అది బిస్కెట్ అనుకుంటాం. అవును, పాపం ఆయన చూడలేదు. ఆయన పద్ధతిగా కష్టపడి చదువుకున్నారు, ఉద్యోగం చేస్తారు. తర్వాత నీలాంటి వాడు వస్తాడు కదా. హాయ్ ప్రదీప్. హాయ్. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్ళి నేనే మొత్తం ప్రదీప్ మొత్తం నన్నే చూశాడు అన్నప్పుడు బిస్కెట్ అంటాం. ఆడి కొంచెం మెల్లకనం చెప్పాల్సింది. ఓకే, ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాం. ఓకే, ఎక్కువ మాట్లాడేసి ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మనకి. ఈ గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి నలుగురు కావాలి, ఇటు సైడ్ నలుగురు కావాలి. సో ఇప్పుడు సరదాగా మనం ఏం చేస్తామంటే, మీరంతా ఈ టీం ని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరందరూ ఈ టీం ని రిప్రజెంట్ చేస్తారు. సో మీ వాళ్ళు ఎవరు ఆన్సర్లు చెప్పరు వెనక నుంచి. ఎవరైనా ఆన్సర్లు చెప్దాం అనుకుంటే చెప్పొచ్చు, ఆన్సర్ చెప్పిన వాళ్ళు పంది. సో ఇప్పుడు మీకు టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ మీద మీరు ఆ వర్డ్ ఆన్సర్ చెప్తూ వెళ్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. చెప్పిన ఆన్సర్ రిపీట్ అయినా, తప్ప ఆన్సర్ చెప్పినా, చెప్పడానికి టైం తీసుకున్నా అవుట్ అవుతారు, కూర్చుండిపోతారు. అలా మీ టీంలో కనుక నలుగురు కనుక కూర్చుండిపోతే ఓడిపోయినట్టు, అవుట్ అయినట్టు. మీకు ఒక టాస్క్ ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు. రెడీయా? సో మీకు వచ్చే టాపిక్ కాలేజ్ కి వెళ్ళి చేసే పనులు. ఫ్రెండ్స్ తో చిట్ చాట్, క్యాంటీన్ లో కూర్చోడం, రికార్డ్స్ రాయడం, లెక్చరర్స్ మీద జోక్ చేయడం, టైం పాస్ చేయడం, క్లాస్ వినడం. మొట్టమొదటి మహిళ క్లాస్ లో పడుకోవడం, క్లాస్ లో పడుకో. క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్ లో కూర్చోవడం. రిపీట్ అయిందా? రిపీట్ అయ్యి ఎవరు చెప్పారు ఇక్కడ క్యాంటీన్? క్లాస్ బంక్ కొట్టి కదా. ఓ, ఆయన ఉత్తరే క్యాంటీన్ లో కూర్చున్నాడు, నువ్వు క్లాస్ బంక్ కొట్టి కూర్చున్నావు. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. స్పోర్ట్స్ రూమ్ లో స్పెండ్ చేయడం, స్పోర్ట్స్ రూమ్ లో స్పెండ్ చేయడం, గ్రౌండ్ లో ఉండడం, గేమ్స్ ఆడడం, సెల్ఫీలు తీయడం, అది అమ్మాయిల బీట్ వేయడం, అందగాడా చదువుతుంటే లంచ్ తినడం, క్లాస్ అవుతుంటే లంచ్ తిన్నాం, ఫేస్బుక్ చూడడం, లెక్చర్ కి బీట్ వేయడం, నిద్రపోవడం. ఎవరు చెప్పారు? ఒక్క నిమిషం. బాబు చెప్పాడా? ఫస్ట్ అదే చెప్పాడా? నిద్రపోవడం. మరి ఫస్ట్ ఆన్సర్ అదే ఇచ్చినట్టు. సర్లే, ఇంక వేరే చోట నిద్రపోవడం అని చెప్పు. క్యాంటీన్ లో నిద్రపోవడం. ఇంకోసారి క్యాంటీన్ రిపీట్ అవ్వకూడదు. ఓకే, బస్ స్టాప్ లో కూర్చోడం, బస్ కోసం వెయిట్ చేస్తాం, డౌట్స్ అడగడం లెక్చరర్స్. సైలెంట్ ఇయర్ ఫోన్స్ లో పాటలు వినడం. వెరీ గుడ్. టాపిక్ చేంజ్ అవుద్ది, నువ్వు కంగారు పడు. పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ నేమ్స్. రాముడు, సీత, లక్ష్మణుడు, లక్ష్మణుడా, శశిరేఖ, కౌసల్య, హనుమంతుడు, సుప్రజ, ఒకరి సాగుపోయా. సుప్రజ ఎవరు? పొద్దున్నే కౌశల్య, సుప్రజ. ఆవిడ కౌశల్య అని సుప్రజ అంట. ఓకే, భరతుడు, కర్ణుడు, సతీదేవి, భీష్ముడు. ఆయన ఏం చెప్తాడు? వెయిటింగ్. లక్ష్మణుడు భార్య పేరు. సారీ భయ్యా, లక్ష్మణుడు భార్య పేరు నాకు తెలియదు. నీకు ఇప్పుడు లక్ష్మణుడు భార్య పేరు చెప్పక్కర్లేదు. నీ పురాణాల్లో ఏ పేరు తెలుసు? అంజనాదేవి.
కూర్చో. ఏకలవ్యుడు. మందర. మందర. పాండురాజు. శ్రీకృష్ణుడు. ఊర్మిళాదేవి. దశరథుడు. దేవుడు. అభిమన్యుడు. విశ్వామిత్రుడు. ధృతరాష్ట్రుడు. ఘటోద్గచుడు. భీముడు. కట్టప్ప 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 చెప్పి హెయిర్ స్టైల్ మ్యాచ్ కట్టప్ప చెప్పి కట్టప్ప అందగాడు నా తలకాయ కూర్చో. మైక్ ఇచ్చేసి కూర్చో. ఎస్ మీకు తెలిసిన పురుగులు. పురుగులు కాదు పురుగులు. పురుగు. గాలి పురుగు నీటి పురుగు అలా కాదమ్మా, పురుగులు పేర్లు కావాలా. ఎలుక. పురుగుల పేరు ఎప్పుడు ఎలక అంట. ఎలక పురుగా మా తల్లే. అమ్మా వీళ్ళ టీంలో 4 ఉన్నారు, నువ్వు ఒక్కదాని ఉన్నావు. నువ్వు 80% మీ టీంని కాపాడాలి. ఓకే. పురుగు. కాక్రోచ్. నల్లి. దోమ. బొంగర పురుగు. బొంగర పురుగు. ఏం పురుగు? బొంగర పురుగు. అదే పుట్టితే వాసిపోతుంది చూడండి. గొంగలి పురుగు. గొంగలి. గోమ. బో కాదు అది. బొంగు పురుగు అంటే ఇదేంటి రాదు. క్యాటర్పిల్లర్. గొంగలి పురుగుకి క్యాటర్పిల్లర్ తేడా ఏంటి తెలుసా నీకు? కూర్చో. చీమ. చీమ. గ్రాస్ హాపర్. స్పైడర్. దోమ. దోమ అయిపోయింది. దోమ అయిపోయింది. ఫస్ట్ దోమ అయిపోయింది. Okay, it's like eagle. Okay. బటర్ఫ్లై. బటర్ఫ్లై పురుగా. ఓకే. లైట్ పురుగు. లైట్ పురుగా. మినుగురా. జెర్రీ. జెర్రీ. టామ్. కూర్చో. కూర్చో. తేలు. తేలు. తేలా. తేలు పురుగు కాదు, నేను ఒప్పుకోను. తేలుగు. తేలు యానిమల్ జంతువు అదేమన్నా? ఇలా నడుచండి, నాకు ఆకలేస్తున్నాడు. కందిరిగా. అయిపోయింది. కూగో. ఇద్దరే మిగిలారు. టాపిక్ చేంజ్. సో మీ ఇద్దరు ఎవరు గెలిస్తే మీ టీం ని కాపాడిన వాళ్ళు అవుతారు, లేకపోతే మీ వల్ల మిగతా 3 కూడా పనిష్మెంట్ ఉంటుంది. రౌండ్ గా ఉండేవి. ప్లానెట్. ప్లానెట్ అయినా సరే రౌండ్ గానే ఉంటుంది. స్క్వేర్. గీసేటప్పుడు అందరు అలా గీసారు. పాట్. పాచ్. బటానీ. పతాంజలి కేశకాంత. బటానీ. 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 ఎంత సైజుకి వెళ్ళావయ్యా? మూన్. మూనా? ప్లానెట్ ఆల్రెడీ చెప్పాను నేను. ప్లానెట్ అని. మూన్ ఇస్ నాట్ ఏ ప్లానెట్. మూన్ ఇస్ ఏ స్టార్. మూన్ ఇస్ ఏ నియరెస్ట్ స్టార్. సన్న కూడా స్టార్. నిమ్మకాయ. నిమ్మకాయ. అది ఆలోచించి వాడు ఏమైంది దాంట్లో? బీట్రూట్. బీట్రూటా? అయిపోయింది. అయిపోయింది ప్రదీప్, అయిపోయింది. నేను ఒప్పుకోను. అయిపోయింది. ఈయనది అయిపోయి 1/2 గంట అయింది. ఆయన మర్చిపో. చాలా ఛాన్స్ ఇచ్చారు. అయిపోయింది. అదే ఇప్పుడు ఆవిడ కనీసం ఎలకో ఏదో చెప్తోంది. ఆయన ఆగి ఇంకేం రౌండ్ గా ఏం లేవు భయ్యా అన్నాడు. ఆయన నేనేం చెప్పను? చెప్పు. రేగిపళ్ళు. రేగిపళ్ళు. ముక్కు పగిలిపోద్ది. నువ్వు చెప్పమ్మా. సర్కిల్. ప్రదీప్ ఇప్పుడైనా నువ్వే ఒప్పుకో. తప్పు సరే ఆయన ఒకసారి చూసారా మీరు? ఏం చేస్తాడు? జాంపండు. గుళ్ళో భజనలు చేస్తున్నప్పుడు వెనకాల వరుసలో వాడు ఉంటాడు. వాడు పాడుతుంటే ఉంటుంది పాట, కానీ ఎవరికి వినపడదు అని ఉంటాడు. అలా ఉంది నీది. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. సున్నుండా. సపోటా. మొచ్చు లడ్డు. లడ్డు అది వేరే ఇది వేరేనే కదా. అమ్మా భయ్యా వెళ్ళి ఉంటుంది కదా. టాపిక్ చేంజ్ భయ్యా. హిందీ హీరోస్. షారుఖ్ ఖాన్. రణబీర్ కపూర్. రణబీర్ కపూర్. రణ్వీర్ సింగ్.
ఇమ్రాన్ హష్మి. ఆమిర్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ యాక్టర్ లేరు అసలు, ఆయన ఫాస్ట్ బౌలర్. ఆయన ఇర్ఫాన్ ఖాన్ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్. ఒకడు ఉండేవాడు, మర్చిపోయారు మీరు అందరు కలిసి. జెనీలియాతో ఫస్ట్ మూవీ చేశాడు, దీపికా నుంచునేతో ఐ హేట్ లవ్ స్టోరీ చేశాడు, సోనమ్ కపూర్తో మేరే బ్రదర్ కి దులనే చేశాడు. భయ చూసే మర్చిపోయారు, చేస్తూ ఉండి భయ సినిమాలు. ఫవాద్ ఖాన్, పాకిస్తాన్ యాక్టర్. షాహిద్ కపూర్. సైఫ్ అలీ ఖాన్. సల్మాన్ ఖాన్. అభిషేక్ బచ్చన్. జాన్ అబ్రహం. అనిల్ కపూర్. మనం బాలీవుడ్ చేసిన అయిపోయేది. రణ్వీర్ సింగ్. అయిపోయింది. కూసో కూసో కూసో. మాకు ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి. నీ దండం పెడతా తల్లి, ఎంతకంటే చాదించబడతారు. మైక్ వద్దు, సెకండ్ సార్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. బాగానే సర్దేశారు మొత్తం అందరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లాప్ సో మచ్. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటి అంటే, ఈ బొచ్చులో రెండు బాళ్ళు, ఒకటి లెఫ్ట్ బుక్ లో ఒకటి రైట్ బుక్ లో పెట్టుకుని మీరు పాటలు పాడతారు. ఓకే, నీకు ఏ కలర్స్ కావాలి? ఓకే, రే మింగరు కలర్స్ కావాలి. అరే అదే బాగుంది. నమ్మవే మోదాని అందాల యువరాణి. ఇంకోటి వెళ్ళి దిది పెట్టు. మింగరే నవ్వకు, పాడు. నమ్మవే మోదాని అందాల యువరాణి ఎంటగా వాలింది దా. అది సెంటర్ లో ఉంది. అది అమ్మా అదే నా 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 దమ్ముంటే ఆవిడ ఏ పాట పాడి చెప్పండిరా. అంత ఎమోషనల్ సాంగ్ పాడావా? ఈ లోపల ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మళ్ళీ మొదలెట్టావు ఇప్పుడు. పెట్టు. दोस्त मेरा दोस्त तू ही मेरी जान. నువ్వు పాడాలా? పాడు. నిన్న కనిపించాయి నేనా? అయ్యాలతో నన్ను చూతుహొలు చేశాయి. వా అమ్మాయిలు ఇద్దరు మీరు వెళ్ళి కూర్చోండమ్మా. పోయే కూర్చోండి, తొందర కూర్చోండి. బాల్ తీసుకెళ్ళిపోండి, మీకే హ్యాండ్ బ్యాగ్ లేదు. పోయే యా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ మా జువా జూ యాబీ ఓసం మళ్ళీ ఆకాశమయ్యే లాస్ట్ లెటర్ ఏంటి? మానా చూశాను నీకోసం. మా పాడు. అరే నీ దండం పెడతా, 2 లైన్లు ఏం చేసావురా? నేను అటు అనుకున్నాను. నేను వెళ్ళాను. థ్యాంక్ యూ. సాధారణంగా చిన్నప్పుడు మ్యూజిక్ ఛానల్స్ చూసేవాళ్ళు. అందులో అప్పుడప్పుడు అంటే పాటలు బాగుంటాయని పెడతాను. మధ్య మధ్యలో చాలా మంది లెటర్స్ రాసేవాళ్ళు మ్యూజిక్ ఛానల్. తెలుసా మీకు? భీమవరం నుంచి చిట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమంటారు కిషోర్, నందు అండ్ రఘు. అండ్ వారికి మా తరఫు నుంచి హ్యాపీ బర్త్డే.
ఇలాంటివి ఉంటాయి కదా. సో అలా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటే తప్పకుండా చెప్పచ్చు. నేను మా నాన్నగారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రదీప్. ఇందులో చూడు. నాన్నగారండి నమస్కారం అండి. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు నన్ను ఏం అనకూడదు నాన్నగారండి. ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్తే ఏం ఎవరిదంటే నేను ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చాను నాన్నగారండి. సార్ నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. మీకు చెప్పకుండా వచ్చినందుకు నన్ను తిట్టొద్దు నాన్నగారండి. పర్లేదు నాన్న, నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు చూడు, అదే చాలా నాకు ఆనందం. ఏదో మా స్నేహితులు అందరూ వెళ్తూ ఉంటే సరదాకి నన్ను కూడా రమ్మంటే వచ్చాను నాన్నగారండి. నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయొద్దని. చూసావా ఎంత పని చేసావా? పర్లేదులే అమ్మా. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్నగారండి. ఏంటమ్మా? ఇక్కడ ప్రదీప్ ఉన్నాడు నాన్నగారండి. అసలు ప్రదీప్ గారు ఎంత బాగున్నారంటే మీరు ఇప్పటి వరకు చూసిన అందరికంటే ప్రదీపే చాలా బాగున్నాడు నాన్నగారండి. చూడ్డానికి అందరూ అలాగే ఉంటారమ్మా. కట్నం ఎంతైనా పర్లేదు, ఖాయం చేసేయండి నాన్నగారండి. అవును, తాతిల ఆస్తులన్నీ పెట్టుకుని కూర్చున్నాను ఆడికి ఇవ్వడానికి. కావాల్సి వస్తే వాడిని ఎదురు ఇవ్వనమ్మా. లక్షణంగా ఉన్న ఈ ఆడపిల్లకి ఎదురు కట్నం ఇస్తే గానీ ఎవరికి పెళ్లి చేయను. నేను ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి నాన్నగారండి. ఉంటాను నాన్నగారండి. ఓకే అమ్మా. కష్టమే ఫాదర్ పాత్ర పోషించడం. నువ్వు మా అక్క గురించి నాకు పాడుతున్న పాట, మా అక్క గురించి నువ్వు నాతో పాడుతున్న పాట. ఏ పురాణం నాగరాజ్, నిన్నమ్మా నాకు ఎదురుగారే తూ. నేను మీ అక్క గురించి పాడుతున్న పాట. ఎండిరోరి బామర్ది తిక్కలదరి అక్క, నేనేగలేను నీ అక్కతో, నేనాడలేను టైటక్క, పొద్దుగాల లేవనంటది దస్సు బేరగార పంటది. యో కమ్ ఆన్ బేబీ, వన్ మోర్ టైం. అయిపోయిందా? సూపర్ డార్లింగ్. ఏం గుండు, ఎవరికి ఏం చెప్పాలి? మా నాన్నగారితో. నాన్నగారితోనా? వామ్మో నానా. అరే అలా పిలుస్తారా? ప్రేమగా పిల్లరా నాన్న. ఇదిగో చూడు ఎక్కడున్నావు తెలుసా నేను? ఏమైంది? ఎప్పుడు ఎదవా ఎదవా అని తిడతావు కదా నాన్న. నాకంటే పెద్ద ఎదవని వాళ్ళు చూశారు నాన్న. ఇదిగో చూడు, నేను టీవీలో వస్తున్నాను చూడు. అది ఈటీవీ ప్లస్ లో షూటింగ్ చూడు. చూస్తున్నాను రా. అది కూడా ప్రదీప్ గారితో వస్తున్నాను చూడు. అది ఇప్పుడు అర్థమైందా నీకంటే పెద్ద ఎదవాడు? ఇప్పటి వరకు వదలక్క, ఇప్పటి నుండి వదలక్క. ఏది కిరాణా లెక్క? పొద్దురు కట్టించేసాగా. నీ తొడుతో వచ్చాడని చెప్పు, నీ తొడుతో టీవీలో వచ్చాడని చెప్పు. నువ్వు ముందు టైంకి ఇంటికి రావడం నేర్చుకోరా, తర్వాత మిగతా అని చెప్తానులే. మమ్మీకి చెప్పాను. మమ్మీ, అమ్మా, మా 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 నేను ఇప్పుడు ప్రదీప్ షోకి వచ్చాను చూడు. నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. ఇదేమన్నా గుడా యూనివర్సిటీ ఆ ప్రయోజకుడు అవడానికి? నేను మా మమ్మీకి చెప్దాం అనుకుంటున్నాను. హాయ్ మమ్మీ, చూస్తున్నావా లేదా టీవీ? చూడకపోతే ఆన్ చేయి. చూడకపోతే టీవీ ఆన్ చేయమని నువ్వు చెప్పింది ఎలా తెలుస్తుంది? నీకు ఇంకో విషయం చెప్పాలా? మేమంతా ఎక్స్ప్రెస్ రాజా షోలో ఉన్నాం, తొందరగా పెట్టు, నేను కనిపిస్తా టీవీలో. నీకు పెట్టావా లేదా ఇంతకి? మమ్మీ నీకు ఇంకొకటి చెప్పనా? ఇక్కడ ప్రదీప్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, అతనే హోస్ట్. కానీ అంటే మీకు ఇప్పటివరకు తెలియదా అంటే? అయితే మనకి తెలియదు ఒకటి ఉంది కదా. అప్పుడు మనం అనుకున్నాం కదా అతనికి జుట్టు ఊడిపోతోంది, ఇంకా అన్ని విగ్గులు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడని. కాదమ్మా, రియల్ జుట్టే. విగ్ అదేంటి గడ్డం కూడా రియలే ఉంది, ఇంకా చాలా రియల్ ఉన్నాయి. తొందరగా టీవీ ఆన్ చేయి, నువ్వు చూడొచ్చు, నేను కూడా కనిపిస్తాను. తొందరగా పెట్టు. బాయ్ మమ్మీ, లవ్ యూ. ఆంటీ నమస్కారం. ఆంటీ ఒరిజినల్ ఆంటీ. నేను మా ఫ్రెండ్ ఐశ్వర్యకి చెప్దాం అనుకుంటా. ఐషికా, హే హాయ్ ఐష్. హాయ్, హౌ ఆర్ యు? లాంగ్ టైమ్. యా, నువ్వు హ్యాండ్ ఇచ్చావు నేను డైరెక్ట్ వచ్చేసిన ఎక్స్ప్రెస్ రాజా షోకి. నేను వద్దాం అనుకున్నా, నువ్వే కావాలని వెళ్ళిపోయావు ముందే. కానీ నీకు ఒకటి తెలుసా? ఏంటి? ఇక్కడ ప్రదీప్ ఉన్నాడు కదా. లేడా ఇప్పుడు? ఉన్నాడు. ఇక్కడ అచ్చం మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్
మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పంగల్ రాజు లానే ఉన్నాడు. మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఓ అవును కరెక్టేలే. అవును అయ్యే ముందు నేను ఊడ్ చేశాను, తర్వాత నువ్వు ఊడ్ చేసావు కదా. అలాగే ఉన్నాడా ప్రదీప్? యా తెలుసా ఐశ్వర్య, అయ్యే కళ్ళు, అయ్యే ముక్కు, అయ్యే పళ్ళు. నేను దరిద్రుడు అనగా ఒకటే ఉంటాడు, వాడి పోలికలు ఇంకోడు ఉన్నాడా? లాస్ట్ హైట్ కూడా అదే. నువ్వు రాలే గాని అసలు మిస్ అయిపోతున్నావు తెలుసా చాలా. ఏం ప్రాబ్లం, నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చేసే. అయ్య బాబా ఇక నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాన్నగారితో మాట్లాడావుగా? మాట్లాడాను. మరి నాన్నగారితో మాట్లాడినప్పుడు మీతో కూడా ఒకసారి మాట్లాడాలి కదా. ప్రదీప్, నేను ఫస్ట్ టైం చూడగానే అదిరింది నా కన్ను. అప్పుడు వెంటనే నా గుండెల్లో మోగింది గన్ను. ఈ ఫీలింగ్స్ తో పేపర్ మీద ఆగలేదు పెన్ను. నువ్వు నేను కలిసి ఉంటే జీవితాంతం ఫన్ను. అందుకే నా పుర్రికి దగ్గరగా గన్ను. అందుకే నా దగ్గరకు వచ్చి ఒక చిన్న హగ్ ఇచ్చి సంతోషపెట్టు నన్ను. ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు మీ టీం నుంచి వస్తారు. దీపిక పడుకునే మసక చీకటిలో విష్ణుప్రియ రండి రండి. అండ్ లాస్ట్ సెకండ్ రోల్ లాస్ట్ కూర్చున్నావిడ. సో ఇప్పుడు మీ నలుగురు ఆడతారు. ఒక అద్భుతమైన టాస్క్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అది చూసేవాళ్ళకి. ఓకే లెట్స్ ప్లే. ఎడమొక్కం పెడమొక్కం గేమ్ ఆడుతున్నారు మీరు. సో ఎడమొక్కం పెడమొక్కంలో మసక చీకట్లో దీపిక పడుకునే మీ ఇద్దరు నోట్లో గరిటెలు పెట్టుకుంటారు. ఆ గరిటెకి ఎడ్జ్ ఫ్లాట్ గా ఉంది కదమ్మా, దాని మీద వాటర్ గ్లాస్ పెట్టుకుని హ్యాపీగా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాక ఇద్దరు అనుకుని ఒకేసారి ఒంగుని గ్లాసుల్ని అందులో పెట్టాలి. ఒకడు ఒంగుని ఇంకోటి అలాగే ఉన్నాడు, ఈ నీళ్లు కాస్తే అడిగి పడతాయి. రెడీయా? 3, 2, 1 గో. ముందు బ్యాలెన్స్ చేసుకోండి, తర్వాత 1, 2, 3 గో అని మా నడవండి. నోట్లో అది ఉంటే 1, 2, 3 గో ఎలా అంటారు? ఆయనేమో చేత్తా అన్నాడు, కనపడదు. వెళ్ళి ఆయనైనా తీసుకెళ్ళి కనీసం. ఒంగో అంట దీపిక. ఒక నిమిషం ఇద్దరు 1, 2, 3 లేవండమ్మా. 1, 2, 3. హే దీపిక, హే కొంచెమే కూర్చోండి అమ్మా. హాఫ్ సిట్ ఇద్దరు అంతే. మస్కా దీపిక జాగ్రత్త తీసుకెళ్ళి. వాటర్ గ్లాస్ లోపల నుంచి మీ ముఖం భలే ఉంది తెలుసా. మీరు ఒక్కసారి కూడా పడలేదా? మీది వాళ్ళు ఒక్కొక్కసారి పడింది కదా, వీళ్ళు పడలేదా? మేమునా
తీసుకోండి, వీళ్ళ దగ్గర గ్లాసులు తీసుకోండి, వీళ్ళ గ్లాసులు తీసుకోండి, తొందరగా తీసుకోండి. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8. సూపర్. నీకు మొత్తం మసక పట్టింది. అక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. సూపర్. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ వీళ్ళిద్దరు గిఫ్ట్ గా ఇస్తారు. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా. అండ్ బోలెడు కబుర్లు మీరు కూడా చెప్పారు. సో సూపర్ ఎనర్జీ మీ అందరిది. మీ అందరిలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు ఇవాళ. సో వాళ్ళకి అద్భుతమైన చిన్న మొక్క మేము గిఫ్ట్ గా ఇచ్చి మీరు చక్కగా ప్లాన్ చేయండి, దానికి వాటర్ వేయండి, దాంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. అండ్ ట్రై టు సేవ్ యాజ్ మచ్ యాజ్ వాటర్ యాజ్ మచ్ యాజ్ గ్రీనరీ. ఓకే, సో రండి, కంగ్రాచులేషన్స్. సో దీంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. అండ్ ఇదే కాకుండా కుదిరినంత వరకు చెట్లు అండ్ మీకు అలాంగ్ విత్ దట్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి రామోజీ ఫిల్మ్ సిటీ ఫ్రీ ఎంట్రీ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కీప్ ద ఎనర్జీ గోయింగ్. థ్యాంక్ యూ. బై. థ్యాంక్స్. And మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. సీ యూ సూన్. హాయ్ రస్కరాజా. థ్యాంక్ యూ కసక్ రాజా. థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ రాజా. చెప్పండి రాజా. ఎక్స్ ఫర్ ఎక్స్పెన్సివ్ భయ్యా. ఈ కాలం అమ్మాయిలు ఎవరికి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళకే పడిపోతున్నారు. వీటన్నిటికంటే పెద్ద ఎక్స్పెన్సివ్ మా మనసు భయ్యా, అదొక్కరికే ఇస్తాం. కొందరు అబ్బాయిలు లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయగానే BMW కార్ గిఫ్ట్ గా వచ్చినంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతారు. BMW కార్ లోను అమ్మాయిలోను అస్సలు క్వాలిటీ తగ్గదమ్మా.